తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన సభ్యత్వ నమోదులో పల్నాడు జిల్లా 4వ స్థానం ఉందని జిల్లా అధ్యక్షులు కొమ్మలపాడు శ్రీధర్ అన్నారు. పార్టీ నాయకులు కార్యకర్తలు సమిష్టిగా కృషి చేసి మరింత మెరుగైన స్థానాన్ని సాధించాలని కోరారు. పల్నాడు జిల్లాకు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ ఒక్కటి కూడా నెరవేర్చలేదని టీడీపీ జిల్లా అధ్యక్షుడు కొమ్మలపాటి శ్రీధర్ విమర్శించారు. శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శ్రీధర్ మాట్లాడుతూ జగన్ ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక నేరస్తుడని ఆరోపించారు. రాజధాని అమరావతి అభివృద్ధి పనుల్లో పరుగులు పెడుతోందని అన్నారు. అభివృద్ధికి సీఎం చంద్రబాబు ఎప్పుడు బ్రాండ్ అంబాసిడర్ అని తెలియజేశారు. నరసరావుపేట పార్లమెంట్ కార్యాలయంలో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకలలో చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, ఎమ్మెల్యేలు పత్తిపాటి పుల్లారావు, భాష్యం ప్రవీణ్, చదలవాడ అరవింద్ బాబు పాల్గొన్నారు. మన పార్లమెంట్ కూడా ఈరోజు 4వ స్థానంలోనూ ఉండటం అనేది కూడా ఈ యొక్క పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ ఈ సందర్భంగా ప్రత్యేకంగా కృతజ్ఞతలు అనేది తెలియజేసుకుంటున్నాము. అయితే మనమైతే ప్రజల యొక్క సంక్షేమం గురించి, అభివృద్ధి గురించి ఈ యొక్క కుటుంబ ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్తుందో, కానీ దుష్ప్రచారాలు చేసే దుర్మార్గ గత ప్రభుత్వం ఏ విధంగా ప్రచారాలు చేస్తుందో ఈరోజు ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. చెప్పిన హామీలని ఒకదాని తర్వాత ఒకటి నెరవేర్చుకుంటూ 1వ తారీఖు పేదవాడికి మరి సహకారాన్ని అందిస్తూ, అంటే మన 1వ తారీఖే పెన్షన్ కార్యక్రమాన్ని ఇస్తూ అందుట్లో అందరినీ భాగస్వాములు చేస్తూ ఉంటే ఈరోజు అక్కడ ఎన్నిక కాబడిన మరి శాసనసభ్యులు కూడా ఈరోజు అసెంబ్లీకి వచ్చే పరిస్థితి కాదు, ప్రజల్లో తిరుగుతున్న పరిస్థితి కూడా కాదు. కానీ మంచి దాని మీద బురద చల్లడం మొట్టమొదటి నుండి వైఎస్ఆర్ పార్టీకి తెలిసిన విద్య. వాళ్ళు ఒకదాన్నే పదే చెప్తూ ప్రజల యొక్క ఆలోచనల్ని మరి దృష్టి మార్చాలి అనే ఆలోచనతో ఉన్న పార్టీ వైఎస్ఆర్ పార్టీ అనేది కూడా ఒకసారి మనం గమనించుకోవాలి. గతంలో కూడా అదే విధంగా చెప్పాడు.